జెనరిక్ మందులు, బ్రాండెడ్ మందులు పేరు మాత్రమే వేరు, తయారీ ఒకటే, ఫార్ములా ఒకటే. జెనరిక్ మందులు తక్కువ ధరకు లభిస్తున్నాయి కాబట్టి అవి సరిగా పని చేస్తాయో చేయవో అని ప్రజలు భయపడుతున్నారు. జెనరిక్ పైన డాక్టర్లు కూడా శ్రద్ధ చూపడం లేదనే వాదన ఉంది. అయితే కొందరు డాక్టర్లు మాత్రం జెనరిక్ వైపు మొగ్గు చూపుతున్నారు. 2-3 రోజుల్లో వాడే మందులు బ్రాండెడ్ కొన్నా పర్లేదు కానీ నెలల తరబడి మందులు వాడేవారు మాత్రం జెనరిక్ కొనడమే ఉత్తమం అంటున్నారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి మందులకు అయ్యే ఖర్చు నెలకి 1000కి పైనే ఉంటుంది. జెనరిక్ మందులపై దృష్టి పెడితే మందుల కోసం చేసే ఖర్చు చాలా వరకు తగ్గనుంది. తక్కువ ధరకు లభిస్తున్నాయి కాబట్టి నకిలీ మందులని సరిగా పని చేస్తాయో చేయవో అని భయపడవలసిన అవసరం లేదు. బ్రాండెడ్ మందుల తయారీలో పాటించాల్సిన ప్రమాణాలన్నీ జెనరిక్ మందుల తయారీలోనూ పాటిస్తారు. బ్రాండెడ్ మందులెలా పనిచేస్తాయో జెనరిక్ మందులు కూడా ఖచ్చితంగా అలానే పనిచేస్తాయి. తక్కువ ధరలో లభిస్తున్న జెనరిక్ మందులు మన దేశంలో ప్రతి ఏటా 1000 కోట్ల మెడికల్ బిజినెస్ జరుగుతోంది. రూపాయి డ్రగ్ ని 10 రూపాయలకు విక్రయిస్తున్నా ప్రశ్నించలేని పరిస్థితి. మెడికల్ మాఫియా ఆట కట్టించడానికి జెనరిక్ మెడిసిన్ వచ్చినా సరైన ఆదరణ లేదు. జెనరిక్ వచ్చి 20 ఏళ్లవుతున్నా 20% మంది ప్రజలు కూడా జెనరిక్ మెడికల్ షాపులకి వెళ్లడం లేదంటే జెనరిక్ మెడిసిన్ పట్ల ప్రజలకి అవగాహన లోపం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే జెనరిక్ మందులపై అవి బ్రాండెడ్ మందుల్లా పనిచేయవన్న పుకార్లు లేవదీస్తున్నారు. అది నిజం కాదు. జెనరిక్ మందులు బ్రాండెడ్ మందులతో సమానంగా పనిచేస్తాయి. నిజానికి ఆ మందును తయారు చేయడానికి అయ్యే ఖర్చుకు ఆ మందుపై కంపెనీ వసూలు చేసే అమ్మకపు ధరకు ఏమాత్రం పొంతన ఉండదు. తయారీ ఖర్చు కంటే మందు యొక్క అమ్మకపు ధర అనేక రెట్లు అధికంగా ఉంటుంది. ఎందుకంటే ఆ మందు తయారీ కోసం పరిశోధనలు మరియు క్షేత్రస్థాయి పరీక్షల నిమిత్తం మాకు చాలా డబ్బు ఖర్చయిందని సదరు కంపెనీ వాదిస్తుంది. కాబట్టి ఓ 20 సంవత్సరాల పాటు ఆ మందుపై దానిని తయారు చేసిన కంపెనీకి పేటెంట్ హక్కులు కల్పించి పెట్టుబడి సొమ్మును రాబట్టుకోవడానికి ఆ మందును మొట్టమొదట తయారు చేసిన కంపెనీకి అవకాశం ప్రభుత్వం కల్పిస్తుంది. జెనరిక్ డ్రగ్స్ తయారు చేయడానికి ఫార్మా కంపెనీలు ఎటువంటి పరిశోధనలు కానీ క్లినికల్ ట్రయల్స్ కానీ జరపవలసిన అవసరం లేదు. అందువలన జెనరిక్ డ్రగ్స్ ధరలు బ్రాండెడ్ డ్రగ్స్ ధరలతో పోలిస్తే 30 నుండి 80% తక్కువ ధరల్లో లభిస్తాయి. వీటిపై ముద్రించబడే ఎంఆర్పీ కంటే చాలా తక్కువ రేటుకే వాటిని మనకు అమ్ముతారు. జెనరిక్ మందుల పట్ల సామాన్య ప్రజలకు చాలా అపోహలు, అనుమానాలున్నాయి. వాటిని గూర్చి వివరించి ఉపయోగించేలా చేసే వ్యవస్థలు లేవు. ఇటీవలి కాలంలో వీటి పట్ల ప్రజలకు కొంత అవగాహన పెరిగింది.